ఉండే కష్టాలు భర్తలకు ఉంటే మా లాంటి బ్యాచులర్స్ కి ఉండే కష్టాలు బ్యాచులర్స్ కి ఉంటాయి. అరే డబ్బులు లేకపోయినా సింగిల్ టీ దొరుకుతుంది, కానీ డబ్బులున్నా సింగిల్ రూమ్ దొరుకుతూ. అయితే కష్టాలు ఏంటో తెలుసుకోవాలంటే చమ్మక్ చంద్ర అండ్ వాళ్ళ టీం ని ఇన్వైట్ చేయాలి. ఎవరా లోపడా? ఎవరు లోపడా? ఎవరది? ఇదిగో 2 రూపాయలు పక్క జరుగు. వీడోడు నాకు 2 రూపాయలు ఇచ్చి నా ఇంట్లోకి వెళ్తున్నాడు. ఎవర్రా నువ్వు? 2 రూపాయలు నాకు ఇచ్చి నా ఇంట్లోకి వెళ్ళావు? గంట సేపటి కడుపంతా టైట్గా ఉండేనయ్యా. నీ కడుపు టైట్ ఉంటే నాకు 2 రూపాయలు ఇచ్చావేట్రా? టాయిలెట్ పోతే 2 రూపాయలు 100 రూపాయలు ఇస్తారా? టాయిలెట్? ఒరే దరిద్రుడా, అది టూలెట్ రా. టూలెట్ ఇంట్లో ఎక్కడ పోసావురా నువ్వు? దరిద్రుడా, ఈ రోజు వీళ్ళకి అందుకే యూత్కు నేను ఇల్లు పనం అనేది. ఓరి ఇప్పుడు ఇల్లంతా కడుక్కోవాలి దరిద్రం. అమ్మా, సిటీలో బ్యాచిలర్స్ అంటే ఎవ్వడు రూమ్ ఇవ్వట్లేదు. తిరిగి తిరిగి కాళ్ళని నరిగిపోయాయి. టూలెట్, ఎలాగైనా సరే ఇందులో దిగిపోవాల్సిందే. సార్ సార్, ఇది టాయిలెట్ కాదు, టూలెట్. సార్ నాకు కూడా టూలెటే కావాలి సార్. నువ్వు ఫ్యామిలీ బ్యాచిలరా? మీరెవరికి ఇస్తారండి? నేను ఫ్యామిలీకే ఇస్తాను. అయితే మాది కూడా ఫ్యామిలీనేనండి. నెలకు 5,000 రూపాయలు రెంటు, 2 నెలలు అడ్వాన్స్ ఇవ్వాలి. ఇదిగో నీళ్లు తక్కువగా వాడాలి, కరెంటు తక్కువగా వాడాలి, ఫ్రెండ్స్ కూడా తక్కువగా రావాలి. సాయంత్రం 6 కల్లా గేట్ వేసేస్తా. తప్పకుండా సార్, 4 గంటలకే వేసేసుకోండి. అయితే నువ్వు అడ్వాన్స్ ఇచ్చుకో. ఇదిగోండి సార్. సార్ గంటలో వస్తా. 4 గంటలకు రా. లేకపోతే ఇంకొకటి దగ్గర అడ్వాన్స్ తీసుకుంటా. సిటీలో బ్యాచులర్స్ అంటే ఎవరు రూమ్ ఇవ్వట్లేదురా. జస్ట్ మనకు జాబ్స్ దొరికే వరకు కొంచెం అడ్జస్ట్ అవరా. అరే మన కాలేజ్ డేస్ లో నాటకాల్లో నువ్వే కదరా సారీ కట్టేది. వచ్చేసారా? ఏమయ్యా, ఈవిడేనా నీ భార్య? మరి ఇతనెవరు? నా భర్త. ఈవిడ నీ భార్య, మరి ఇతనెవరు? నా భర్త అండి. ఓహో, అర్థమైంది. ఎవరైనా రొటీన్కు భిన్నంగా ఉంటారు, మీరేంటి భిన్నానికే భీభత్సంగా ఉన్నారు? అంటే ఇతను నన్ను ప్రేమించాడండి, ఇతన్ని నేను ప్రేమించాను. ఇద్దరిని వదులుకోవడం ఇష్టం లేక ఇద్దరిని చేసుకున్నానండి. ఆయన ఒక్క మగాడు 2 పిల్లల్ని చేసుకోవచ్చు, ఒక ఆడది 2 మగుళ్ళని చేసుకోకూడదా? ట్రెండ్ ఫాలో అయ్యేటట్టు లేవు, ట్రెండ్ సెట్ చేసేలాగున్నావు. ఇదిగో ఇదే మీ గది, వెళ్ళండి వెళ్ళండి. రండి అమ్మయ్యా, మొత్తానికైతే రూమ్ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. నాకు ప్రాబ్లం స్టార్ట్ అయిందిరా ఇక్కడ. ఏంట్రా లోపలికి గాలి ఆడట్లేదురా నాకు, దరిద్రులారా. రే మరి టూ మచ్ చేసినట్రా. అరే కొన్ని రోజులు మనకు జాబ్ దొరికే వరకు అడ్జస్ట్ అవరా. ఏంటి అడ్జస్ట్? ఇప్పటికే మా నాన్న పెళ్లి చేసుకోరా అంటున్నాడు. నన్ను ఈ గెటప్ లో చూసాడనుకో, ఆహా వీడు ఆ టైపేనా, అందుకనే వీడు పెళ్లి చేసుకోవట్లేదు ఫిక్స్ అయిపోతాడా. ఆయన నేను ఒక్క మగాడికి భార్యనైతే ఓకేరా, 2 మగాళ్ళకి భార్యనేంట్రా నేను. రే ఈ ఆడంగి చేష్టలు నాకు వచ్చేస్తున్నాయి. నా వల్ల కాదురా, గది నచ్చింది కదూ? ఇదిగో ఈ ఇల్లు మీ ఇల్లు అనుకోండి, మీకెప్పుడు ఏది కావాలన్నా నన్ను అడగండి. పాప నీకేం కావాలన్నా నన్నే అడగాలి. అడుగుతావు కదూ? అడుగుతాను అంకుల్. అంకులా? గుండె చోరి బాగుంది పాప. వాడరే దరిద్రులారా, మీరు నాకు మొగుడు కాదురా, వాడు నాకు మొగుడు అయ్యేటట్టున్నాడు. రే వాడేట్రా ఎస్ అనుకుంటూ వెళ్తున్నాడేంట్రా. అరే వాడితో నాకు భయంగా ఉందిరా, ప్లీజ్. ఎందుకురా భయం? నీ వెనుక మేము ఉన్నాం కదరా. నాకు గతి. అరే ఉన్నారు కాబట్టి మీకు దక్షిణ పెడతాంట్రా, నా వల్ల కాదురా. రే నిన్ను అయ్యో నేను మళ్ళీ వస్తానులే. రండి అంకుల్, రండి అంకుల్. పాప మా ఆవిడ కోసం కొన్న చీర, ఇది కట్టక ముందే అది
పటకున పోయింది. ఈ చీర నువ్వు కట్టుకో, నీకు చాలా బాగుంటుంది. తీసుకో అయ్యో పాపా. నాకు వద్దు అంకుల్. తీసుకో. నాకు ఈ మగుడు నెలకు 10 చీరలు తెస్తాడు. ఈ మగుడు నెలకు 10 చీరలు తెస్తాడు అంకుల్. నాకు చీర వద్దు అంకుల్, ప్లీజ్ అంకుల్. అరే ఆ చీర తీసుకుంటేనే వాడు పోతారు రా, తొందరగా తీసుకో. ఓహో ఏమంటే చీర తీసుకోమంటారా? తీసుకోవే. ప్రతివతని కదా, మొగుళ్ళు పర్మిషన్ కూడా తీసుకోవాలి కదా అంకుల్. ఇవ్వండి అంకుల్. గుండె జారి గల్లంతయ్యిందే. Yes, చీర తీసుకున్నది పాప పడ్డది నాకు. దరిద్రులారా, వాళ్ళ ఆవిడ చీర తీసుకుని నాకు ఇస్తాడేట్రా వాడు? ఒరే వాళ్ళ ఆవిడ నాలో చూసుకుంటా అంటాడేట్రా వాడు? నేను ఒక్కసారి చీర లేపు, నేను వాడికంటే చూపిరా. పాప ఇది మా ఆవిడ కోసం కొన్న 7 వరాల నగలు. ఇవి పెట్టుకోకుండానే అది పటకున పోయింది. ఈ 7 వరాల నగలు నువ్వు తీసుకో, నీకు చాలా బాగుంటాయి. తీసుకో పాప. అయ్యో నాకు వద్దు అంకుల్. వద్దు అంకుల్. అయ్యో 7 వారాల నగలంట. తీసుకోవే, తీసుకో, అవసరానికి ఉపయోగపడతాయి. తీసుకుంటానండి, తీసుకుంటా. ఇవ్వండి అంకుల్, ఇవ్వండి. అదేంటి మీ ఆయన అలా కొడుతున్నావు? అంటే నా మొగుళ్ళ మీద నాకు ప్రేమ పుట్టింది అనుకో, ఇలాగే కొడుతుంటా అంకుల్. అవునా? మరి నా మీద ప్రేమ పుట్టలేదా? అయ్యో మీ మీద ఎందుకు పుట్టలేదు? మీ మీద నాకు ఇంత ఇంత ప్రేమ. అదే నేను వెళ్ళేస్తా. డోర్ వేసుకో. డోర్ తీరింది నా కొడుక్కి ఒకే దెబ్బతో. అరే ఏంట్రా నీ కాట? సూపర్గా మేనేజ్ చేసి. ఏంట్రా మేనేజ్ చేస్తే అరే అంకుల్, అంకుల్. నేనేరా నీ రియాక్షన్ ఎలా ఉంటుందని చిన్న టెస్ట్ చేశా. నా రియాక్షన్ కావాలా నీకు? నా రియాక్షన్ ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది దరిద్రుడా. ఇలా ఉంటుంది రియాక్షన్ కావాలరా? మీరు చేసింది ఘనకార్యం, నా మీద రియాక్షన్ చూపిస్తారు. దరిద్రుడా, మిమ్మల్ని- దరిద్రుడా, నా వల్ల కాదు. అంకుల్, అంకుల్ అంకుల్ చదువుకోండి బుద్ధిగా. పాప నువ్వు నా ఇల్లు మొత్తం చూడలే కదా, నేను దగ్గరుండి చూపెడతాను. రావాలి రావాలి. రా పాప. ఏమండి వద్దని చెప్పండి. అంకులే కదా వెళ్ళిరా. ఓయ్, నీ కొడుకల్లారా, మీ ఏళ్ళ వెళ్ళు. అంకుల్, అంకుల్. వీడేంట్రా మన వాడిని ఇలా తగులుకున్నాడు? అవునరా, ఈ ఓనర్ గారి టార్చర్ రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఒరే దరిద్రులారా, ఏమైందిరా? వాడు ఇల్లు చూపిస్తా అని చెప్పి లోపలికి వెళ్ళి వాడు బట్టలు ఇప్పి వాడు రుణస్వరూపం చూపిస్తున్నాడు రా వాడు. ఈ టార్చర్ నేను తట్టుకోలేను రా రే. నీ వల్ల కాదు రే, నాకు మందు కావాలి, నాకు మందు కావాలి రే. వామ్మో, ఈ టార్చర్ ఏంటో నాకు ఇలా చేశారు. అమ్మా ఒరే దరిద్రులారా, అంతా మీ వల్లేరా. ఈడు మళ్ళీ వచ్చాడు రా. అదేంటి పాప ఇల్లు మొత్తం చూడకుండా నచ్చేసావు? ఎక్కువ రోజా జలక దిక్కులో జో జలక దిక్కులో జో జలక దిక్కులో एक बार राजा आजा 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 ना राजा. ఏంటి పాప నువ్వు మంత అవుతావా? నీకోసం మౌనం అంట మౌనస్. అయ్యో నా కోసం నువ్వు ఏది మానేయద్దు. నేనంత ఎంత ఇంట్రెస్ట్ నీకు? అరే మొగులారా, మీకు నా మీద ఇంట్రెస్ట్ కన్నా వీడికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందిరా. మందు దాత నువ్వు తాగిపిస్తానంటేనే తాగుతా. అబ్బా, అరే గ్లాస్ ఇవ్వండి, మందు తాతాడంట. ఏం ముచ్చరా నీది? ఏం ముచ్చరా రే? తాగ తాగ తాగ. స్నాక్స్ కావాలా? స్నాక్స్ కావాలా? ఇదేంటి అక్కచెలు తీసావు? మై కూడా తీస్తాను రా. ఇదేంటి కొరుకుంది? చిల్కా కొరికిందిరా. నువ్వు మోసం తగా, నువ్వు ఆడదాని కాదు మొగాడివే. అవునరా దరిద్రుడా రే. నేను మగాడినిరా. మగాడినిరా దరిద్రుడా. ఏరా మీరు బ్యాచిలర్ కి ఎందుకు రా రూమ్? ఎవరు ఇలా తాగి కొడతారని ఇవ్వం. మీరు చక్కగా ఉంటే మేమెందుకు కొడతాం రా? మీరు కూడా ఒకప్పుడు బ్యాచిలరే కదా. అదేంటి పాట అంటే గుండె జారి గల్లంతైందా? ఎస్సా ఎస్ అనే వయసారా నాది? ఎస్ అనే వయసారా? తుస్సు అయిపోయిన వయసురా నీది దరిద్రుడా. లోపల ఇంట్లో తీసుకెళ్లి ఇల్లు చూపిస్తా అని చెప్పి మొత్తం బట్టలు నీ విశ్వరూపం చూపిస్తాడు. తాజ్మహల్ చార్మినారా? నిన్న చంపేసి జైలుకి వెళ్ళేసి సెటిల్ ఆడుకుంటాడు రే. తాగేది కట్టేది రా. ఇద్దరిని చంపాలరా? నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చి మీరిద్దరు కదా. మిమ్మల్ని ఇద్దరిని చంపి నేను జైలుకి వెళ్ళి ఆడుకుంటా. రోజా గారు, చంద్రకి ఈ సైజ్ చీర బాగా సెట్ అయిందండి. నిజంగా ఎంట్రీ అదిరిపోయింది. చంద్ర అక్కడి నుంచి రాగానే అయిపోయింది. ఈ రోజు అందరికి మూడింది అనుకున్నా, అలాగే అందరికి పడ్డాయి బాగా.
నాగబాబు గారు మీరేమనుకుంటున్నారు వీళ్ళ పర్ఫార్మెన్స్ గురించి? జస్ట్ యావరేజ్ చంద్ర. నువ్వు చాలా బాగా చేస్తావు చంద్ర. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరు ఏమనుకున్నా పర్లేదు, నీకు హైయెస్ట్ క్రేజ్ ఉంది యాక్చువల్గా. జబర్దస్త్ దీంట్లో 100% ట్రూ. అలాంటి నీ దగ్గర నుంచి జస్ట్ బిలో యావరేజ్ పెర్ఫార్మెన్స్. నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్స్లో మంచి అవుట్పుట్ ఇస్తాం. ప్లీజ్, అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద బెస్ట్ ఫ్రమ్ యూ. గాడ్ బ్లెస్ యూ.